హాయ్ ఫ్రెండ్స్, ఆషాఢ మాసం అయితే వస్తుంది కదా. గోరింటాకు పెట్టుకోకపోతే అలా చెప్పండి, ఎందుకు మీరు పెట్టుకున్నారు లేదా? మా డాడీ అయితే పక్కింటి వాళ్ళు గోరింటాకు ఏరుకుంటాను అడిగితే మా పిల్లలు పెట్టించుకున్న కొంటే మీరు తీసుకుని అన్నారంట. మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు గోరింటాకు ఏరుకోవడానికి, ఇబ్బంది పడతారు కదా అని చెప్పేసి అన్నారంట. నిజంగా పేరెంట్స్కి ఇలాంటి చిన్న చిన్న విషయాలను మనం మీద అంతలో అవ్వ కదా. నేను అనకాపల్లి అలాగని డాడీ అయితే గోరింటాకు పెట్టుకోమ్మా అని చెప్పేసి అన్నారు. ఇంకా డాడీ అలా అంటే మనం ఆగుతాము. గోరింటాకు ఆమ్లెట్స్కొని తెచ్చుకుని ఆకులు అయితే మిక్సీలోకి వేసి కొంచెం చింతపండు కొంచెం నిమ్మరసం అయితే పిండేసి మిక్సీ అయితే పెట్టేసి 2 చేతులకి 2 కాళ్ళకి అయితే పెట్టించుకున్నాము నేను వదినాను. అసలు ఈ ఆషాఢ మాసంలోనే ఎందుకు గోరింటాకు పెట్టుకోవాలంటారో మీ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలిసి ఆషాఢ మాసంలోనే ఎక్కువ వర్షాలు పడతాయి కాబట్టి క్రిమికీటకాలు కూడా ఎక్కువ పెరుగుతాయి. అందులోనే ఆడవాళ్ళు ఎక్కువ వాటర్లో వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి వ్యాధులు రాకుండా గోరింటాకు ఉపయోగపడుతుందని పెట్టుకోమంటారు. అండ్ గోరింటాకు మన ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుంది కాబట్టి మంచిది. ఇంకా మరి అగ్గడు కూడా ఎప్పుడు లేని గోరింటాకు అయితే పెట్టించుకున్నారు. కమ్మల చాటుని బూచోటు చూసారు ఎలాగ ఉన్నారో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు సబ్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక లైక్ కొట్టండి, అలా వెళ్ళిపోకుండా.